ప్రభువైన క్రీస్తు వారి పేరిట, తండ్రి అయిన దేవుని పేరిట అందరికీ శుభములు, వందనాలు. కార్యక్రమానికి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఇన్ని దినాలు మమ్మల్ని సజీవులుగా ఉంచారయ్యా తండ్రి. నీ రెక్కల హస్తాని కింద తండ్రి, నీ దయగల చేతుల కింద తండ్రి మమ్మల్ని కాచి కాపాడినట్టుకు వేలాది స్తోత్రాలు దేవ తండ్రి. ఇదిగో దేవ తండ్రి, మరి ఒక రోజు తండ్రి నీ మాటలు మేము ఆలోచిస్తుండే కదండ్రి, మాతో మీరు ఉండండి, నడిపించండి తండ్రి. మీ శక్తిని, మీ కృపని, మీ కాపుదలని మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారి పేడ బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. సాధారణంగా ఈరోజు మా స్థానిక సంఘంలో నేను ఉండాలి, అక్కడ వాక్య పరిచర్య చేయాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను. వేదిక ఏదైనా, ముందు ఎవరున్నా లేకపోయినా దేవుని పని భారం మన మీద ఉంది కాబట్టి, వినేది ఒక్కరైనా ఇద్దరైనా దేవుని గురించి చెప్పాలనే ఆలోచనలో మనం ఉన్నాం కాబట్టి, దేవుడు మరి ఒక అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు ఆయనకే వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఒక సందర్భం ఆలోచిద్దాం. ఇది చాలాసార్లు ఆలోచించాం. ఈరోజు కొంచెం ఇన్డెప్త్లో ఆలోచిద్దాం. అదే ఎఫెసీ 6వ అధ్యాయము 12వ వచనం. ఆయన అంటున్నాడు, ఏలయగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహముతోనూ మనము పోరాడుచున్నాము అంటున్నాడు పౌలు గారు. ఏమండి, ఆయన అంటున్నాడు మనమాట పోరాడుతుంది లోక సంబంధులతో కాదట, మనమాట పోరాడుతుంది శరీరతో కాదట. అపవాది సమూహం ఉందే, ఆ దురాత్మల సమూహంతో పోరాడుతున్నమాట. సాధారణంగా స్టెప్ బై స్టెప్ ఈ విషయాన్ని ఆలోచించుకుంటూ వద్దాం. ఏమండి, సాధారణంగా మనిషి జీవితంలో పోరాటం అనేది నార్మల్. ప్రతి ఫేజ్లో మనిషి పోరాటం చేస్తూనే ఉంటాడు. ఏమండి, వయసులో చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు, బాల్యంలో ఏమండి చదువుకోవడానికి పోరాటం చేస్తూ ఉంటాడు. ఏమండి, మన చిన్నప్పుడు హోంవర్క్లు చేయాలంటే ఎంత ఇబ్బందిగా ఉండేదండి. అదేదో ఒక యుద్ధంలా ఉండేది. స్కూల్కి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడిపోయేలామండి. అదొక పోరాటం, అదొక ఫేజ్లో అదొక పోరాటం. ఏమండి, యవ్వనంలో జీవితంలో మనిషి స్థిరపడడం గురించి పోరాటం చేస్తూ ఉంటాడు. మనిషి సెటిల్ అవ్వడం గురించి పోరాటం చేస్తూ ఉంటాడు. యవ్వన దశ అయిపోతుంది. ఇప్పుడు ఏమండి, మధ్య వయసుకు వచ్చేటప్పటికి మనిషి కుటుంబాన్ని పోషించడం కోసం పోరాటం చేస్తూ ఉంటాడు. అవునా? అవును. తర్వాత వృద్ధాప్యంలో మనిషి శారీరక అనారోగ్య సమస్యలతో పోరాటం చేస్తూ ఉంటాడు. మునుగుతూ బాధపడుతూ తన జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. అంటే నేను అనుకుంటాను, బహుశా మనిషి జీవితంలో ప్రతి ఫేజ్లోనూ ఈ పోరాటం అనే విషయం కామన్ ఏమో. మన జీవితంలో ప్రతిరోజు మనం పోరాటం చేస్తూనే ఉంటామేమో ఏదో ఒక విషయంలో. ఏమండి, కొంతమంది పాపం వాళ్ళ జీవితాల్లో సరైన ఆహారం లేక ఏమండి వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటారు వాళ్ళ జీవనోపాధి కోసం. ఏమంటే అటువంటి వారిని చూసినప్పుడు బాధేస్తుంది. నేను అనుకుంటాను, ప్రతి మనిషికి తన జీవితంలో పోరాటం అనేది సర్వసాధారణమేమో అనుకుంటాను. ఏమండి, కానీ క్రైస్తవులుగా మనం మన జీవితాల్లో మనం కేవలం జీవించడానికే, ఈ లోకంలో జీవించడానికే మనం పోరాటం చేయట్లేదంట. కానీ మన పోరాటం వేరేది ఉందట. ఈ లోకానికి అర్థం కాని పోరాటం మంది వేరే ఉందట. ఏమండి, మనం కనీసం ఈ జీవితం కోసమే పోరాటం చేయట్లేదు, కానీ మనమట కనిపించని ఆ దురాత్మలతో పోరాటం చేసే పని కూడా మన మీద ఉందట. ఏమండి, ఆ దేవుని కోసం పోరాటం చేసే పని, ఏమండి ఈ లోకాన్ని రక్షించడం కోసం పోరాటం చేసే పని మన మీద ఉందట. మన పోరాటం అట ఈ జీవితంలో సుఖంగా జీవించడానికి చేసేది కాదట, కానట ఆయన రక్షణ తెలియచేయడానికి చేసే పోరాటం ఒకటి ఉందట. క్రైస్తవునిగా మన మీదట చాలా భారం ఉందట. ఏమండి, ఆ దేవుని కోసం ఈ లోకంలో ఉన్న అధికారులతో పోరాటం చేయాలి న్యాయం కోసం. ఆ దేవుని కోసం ఈ లోకంలో ఉన్న అన్యాయంతో పోరాటం చేస్తాం. అంతేకాదు, ఈ లోకంలో ఆ తండ్రిని గెలిపించడానికి ఆ దురాత్మల సమూహంతో పోరాటం చేస్తాం. చెయ్యవలసిన బాధ్యత ఉంది. ఏమండి, ఈ లోకంలో ఏమండి సాధారణంగా ఆ శత్రువుని చూసినప్పుడు అతని బలహీనతలు మనకు తెలుసు కాబట్టి
అతన్ని ఎలా ఓడించాలో మనకు తెలుసు కాబట్టి మనకు ఒక అవగాహన ఉంటుంది. కానీ ఈ ఆకాశ మండలంలో ఉన్న ఈ దురాత్మల సమూహం మీకు తెలుసా ఎలా ఉంటుందో? వాటిని ఎప్పుడైనా చూసారా మీరు? ఏమండి వాటి బలహీనతలు మీకు తెలుసా? మరి ఆ కనిపించిన దురాత్మల సమూహంతో ఎలా పోరాటం చేస్తామండి? కనిపించే వాడితో పోరాటం చేయడం ఈజీ. ఈ కనిపించిన దురాత్మలతో ఏమండి ఈ శరీరం లేని ఈ ఆత్మలతో పోరాటం చెయ్యాలి. వాటి బలహీనతలు మనకు తెలుసా? తెలియదు. కానీ వాడి బలహీనతలు మనకు తెలియదు కానీ మన బలహీనతలు మాత్రం వాడికి బాగా తెలుసట. మన బలహీనతలట వాడికి ఆకాశంలో ఉన్న దురాత్మలకి బాగా తెలుసట. ఈ లోకాన్ని వాడు అడవిగా మార్చేసాడంటండి. ఏమంటే మొదటి దంపతులు ఉన్నారే ఆది దంపతులు, వాళ్ళని వాడు మోసం చేశాడు. ఏమండి వాడి పని ఒకటే, దేవుని పిల్లల్ని తన దేవుని దగ్గరికి వెళ్లకుండా చేయడమే వాడి పని. వాడికి బలహీనతలు లేవంట కానీ మన బలహీనతలకు వాడికి బాగా తెలుసు అంటండి. ఏమండి నీవు ఎక్కడ పడిపోతావో వాడికి తెలుసు. ఏమండి నువ్వు ఒంటరిగా ఉంటే పడిపోతావా, లేకపోతే నువ్వు సమూహంలో ఉంటే పడిపోతావా, వాడికి బాగా తెలుసు. నీ బలహీనత ఏంటో వాడికి బాగా తెలుసు. ఏమండి ఒకవేళ మోహం నీ బలహీనత అయితే అతడు నీ దగ్గరికి మోహపు రూపంలో వస్తాడు. ఎలాగో తెలుసా? సంసోను దగ్గరికి వచ్చాడే దలీలా రూపంలో, అలాగొస్తాడు. దావీదు దగ్గరికి వచ్చాడే అలా వస్తాడు. ఒకవేళ మోహం నీ బలహీనత అయితే ఆ మోహాన్ని వాడు ఆసరాగా చేసుకుంటాడు. ఒకవేళ డబ్బు లేకపోతే ఒకవేళ ధనం నీ బలహీనత, ఆ ధనాన్ని వాడు ఆసరాగా చేసుకుంటాడండి. ఏమండి మీ కుటుంబ సమస్యలు మీ బలహీనత, ఏమండి వాడు ఆ కుటుంబ సమస్యల్ని వాడు ఒక అవకాశంగా తీసుకుని మీ దగ్గరికి వస్తాడు. మీ బలహీనతలు వాడికి తెలుసు, మీ దగ్గరికి ఎలా రావాలో వాడికి బాగా తెలుసు. ఏమండి ఈరోజు చాలామంది యంగ్స్టర్స్ చాలామంది అంటారు, ఏమండి ఈ అశ్లీల దృశ్యాలకి ఎలా దూరంగా ఉండాలని చాలామంది చాలా ఆందోళన చెందుతూ ఉంటారండి. దేవునిలో ఉండే వాళ్ళు కూడా దీంట్లో పడిపోతూ ఉంటారు. ఈ ఉచ్చులో పడిపోతూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని ఉచ్చులో పడిపోతూ ఉంటారు. వాడికట మన బలహీనతలు బాగా తెలుసట. నీ బలహీనతలను పరిశీలిస్తాడట. వాడట ఆ బలహీనతలను ఆసరాగా చేసుకుని మన దగ్గరికి వస్తాడట. పదవి పైన మనకి వ్యామోహం ఉందా? ఆ వ్యామోహాన్ని ఆసరాగా చేసుకుని వాడు నీ దగ్గరికి వస్తాడు. నీకు దేనిపైన అయితే వ్యామోహం ఉందో ఆ వ్యామోహాన్ని ఆడు ఆసరాగా చేసుకుని నీ దగ్గరికి వస్తాడు. ఎంత బలవంతుడండి ఆ శత్రువు! ఈ లోకంలో ఉన్న రాజ్యాల్ని వాడు అడుగుగా చేసేసాడట. దేవుని పిల్లల్ని దేవునికి కాకుండా చేసేసాడట. అందుకే ఆయన అంటున్నాడు, మనం పోరాడుతుంది శరీరులతో కాదు కానీ ఆ దురాత్మల సమూహమైన ఆ ఆకాశ మండలంలో ఉన్న ఆ దురాత్మల సమూహంతో మనం పోరాటం చేస్తున్నామట. మరి అటువంటి వాడిని ఎలా జయించాలి? వాటితో మనం పోరాటం అప్పుడు ఏమండి వాడితో మనం పోరాటం అన్నప్పుడు ఆ పోరాటం చేసేటప్పుడు ఆ బలవంతుని ఎలా జయించాలి? వాడితో అప్పుడప్పుడు జరుగుతుందా ఈ పోరాటం? వాడు రోజు మనల్ని దేవునికి కాకుండా చెయ్యాలని చూస్తూనే ఉంటాడు. వాడితో పోరాటం అప్పుడప్పుడు జరిగేది కాదు. ఏమండి రాజులట ఒక రాజ్యాన్ని మీదకి దండెత్తుకుని వచ్చారట ఎప్పుడో ఒక్కొక్కసారి. వీడు అలా కాదట, వీడు రోజు వస్తాడట మన మీదకి దండెత్తుకుని. మరి వాడితో పోరాటం ఎలా చేయాలండి? దేవుడు అంటున్నాడు, వాడితో యుద్ధం చేయాలంటే దేవుని సర్వాంగ కవచాన్ని ధరించాలట. మళ్ళీ చెప్తున్నాను, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని కాదు, దేవుని సర్వాంగ కవచాన్ని ధరించాలంట. అది ఆ సర్వాంగ కవచం ఎవరిదో తెలుసా? ఇవన్నీ ధరిస్తేనట నువ్వు దేవుని సర్వాంగ కవచం ధరిస్తున్నావట. ఏమండి యుద్ధం జరుగుతుందనుకోండి, సైనికుడు ఏమీ లేకుండా ఒకటి మీదకి వెళ్ళాడు అనుకోండి, ఏమవుతాడు? వెంటనే రాలిపోతాడు. ఆర్మర్ ఉందనుకోండి, తనని తాను రక్షించుకుంటూ యుద్ధం చేస్తాడు. ఇప్పుడట మనం ధరించవలసింది ఎవరిదో తెలుసా? దేవుని యొక్క సర్వాంగ కవచం అట. ఇది దేవుడిచ్చే సర్వాంగ కవచం కాదు, ఇది దేవుని యొక్క సర్వాంగ కవచం. అంటే ఆయనకు ఒక ఆర్మరీ ఉంది. ఆయనకి యుద్ధం చేసేటప్పుడు ఆయనకు ఒక ఆర్మరీ ఉంది. ఇప్పుడు అంటున్నాడు మనల్ని ఆయన సర్వాంగ కవచాన్ని ధరించమంటున్నాడు. ఆ సర్వాంగ కవచం ఏంటో చూద్దాం, తొందరగా ముగించుకుందాం ఈరోజు. ఏమండి మీ నడుముకట సత్యమును దట్టి కట్టుకోవాలట.
ఏం కట్టుకోవాలి మన నడుముకు? సత్యమైన దట్టి కట్టుకోవాలి. ఏమండి? ఇర్మియా గారితో ఒకసారి అంటాడు ఆయన, ఇశ్రాయేలీలనట ఆయన నడుముకు దట్టిలాగా కట్టుకున్నాడట. ఏమండి? ఆయనట ఇశ్రాయేలీయుల్ని నడుముకు దట్టిలాగా కట్టుకున్నాడట. ఎప్పుడైనా ఆలోచించారా? దీని అర్థం ఏంటో ఆలోచించారా? ఇశ్రాయేలీల పితరులు ఉన్నారే, అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, ఆయన వారికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన విషయమై ఆయన ఇశ్రాయేలీల్ని, ఏమండి, ఆయన ఇశ్రాయేలీల్ని కానాను చేరే వరకు వదలలేదు. మీకు అర్థమవుతుందా సత్యమను దట్టి అంటే ఏంటో? ఏమండి, వస్తామే మనం ఈ క్రైస్తవ్యంలోకి, క్రైస్తవుని పేరు పెట్టుకుని సంఘాల్లోకి వస్తామే ఎన్నో ఆశలతో, దేవుల్లో జీవించాలని ఎన్నో ఆశలతో. మనమట అవి చనిపోయే వరకు మన నడుముకు కట్టుకోవాలట. ఒకసారి మాటిస్తే ఆ మాట మీద నుంచోవాలి. దేవునికి ఇస్తున్నావా నువ్వు మాట, నీలో ఉంటానని ఆ మాట మీద నుంచోవాలి. అదే సత్యం అనే దట్టి. ఆయన ఇశ్రాయేలీలకు మాట ఇచ్చాడు. ఆ మాటను నెరవేర్చడానికి వారిని కానాను చేర్చే వరకు వదలలేదు. మనం ఇస్తున్నాం దేవునికి మాట. ఒకవేళ ఆ మాటను మీరు దట్టిగా కట్టుకుంటే, ఇదిగో మీరు మీ నడుముకి ఏం కట్టుకున్నారో తెలుసా? సత్యము అనే దట్టి కట్టుకున్నారు. మన మాట మీద మనం నిలబడమే సత్యం. దేవునికి ఇచ్చిన మాట మీద నిలబడితే, ఇదిగో మీరు సత్యం అనే దట్టి కట్టుకున్నారు నడుముకి. ఇంకా చెప్తున్నాడు ఆయన, పాదముల కంట సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు ఉండాలట. మీ పాదములు ఉంటాయే, వాటికి ఏముండదు తెలుసా? సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు ఉండాలి. ఏమంటే కాళ్ళు లేకపోతే నడవగలుగుతామండి, ఏదైనా పని చేసుకుంటామండి. కానీ ఆయన అంటున్నాడు, మీ పాదముల కట సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు ఉండాలట. మీరు మీరు ఈ అధ్యాయాన్ని అర్థం చేస్తే ఆయన ఏమంటున్నాడు? సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు. మీకు సిద్ధ మనసు ఎలా రావాలో తెలుసా? అది స్వార్థ వలన అయిన ఉండాలి. అది ఆ సిద్ధ మనసు మీకు స్వార్థ వలన రావాలి. ఏమండి, ఈరోజు ఏయో డీజే సౌండ్లు పెట్టుకుని వాడికి డ్యాన్స్లు వేసుకుంటా, డప్పులు కొట్టుకుంటా తిరుగుతూ ఇదే క్రైస్తవ్యం అనుకుంటున్నారు. ఏమండి, కానీ ఆ సిద్ధ మనసు ఎలా రావాలో తెలుసా మనకి? మీరు విన్న వాక్యం వల్ల ఆ సిద్ధ మనసు రావాలి. అప్పుడు మీ పాదాలు త్రొట్టిల్లకుండా ఉంటాయి. వేరే వేరే ఈ మీ చుట్టుపక్కల మా పూర్వీకులు క్రైస్తవులట, అందుకని మేము క్రైస్తవులుగా ఉన్నాం అని చెప్పుకునే వారు ఉన్నారు ఈరోజు. అన్ని 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 లేవండి, అన్ని విశ్వాసాల్లాగా ఇది ఒక విశ్వాసమేనండి అని చెప్పుకునే వారు ఉన్నారు. కానట మీ పాదములకు సిద్ధ మనసు ఎలా రావాలో తెలుసా? వాక్యం వినడం వల్ల సిద్ధ మనసు రావాలి. అప్పుడు మీరు తొట్టిల్లకుండా ఉంటారు. అప్పుడు ఆయన కవచాన్ని మీరు ధరించుకున్నట్టు ఉంటారు. ఒకవేళ ఆ వాక్యం వల్ల మీకు సిద్ధ మనసు వస్తే మీరు ఆ దుష్టుడు వేసే బాణాలకి లొంగిపోరు. ఇప్పుడు మనకు మారు మనసు ఎలా రావాలి? ఆ దేవుని కోసం ఎలా సిద్ధపడాలంటే సువార్త వినడం వల్ల, ఆ వాక్యాన్ని చదవడం వల్ల మనకి సిద్ధ మనసు రావాలి. మూడో పాయింట్ ఆయన అంటున్నాడు, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలట. ఏమంటే దుష్టుడు వేస్తాడే బాణాలకి, వాటి నుంచి తప్పించుకోవాలంటే విశ్వాసం అనే డాలు పట్టుకోవాలంట. ఆ బాణాల నుంచి తప్పించుకోవాలంటే విశ్వాసము అనే డాలు పట్టుకోవాలట. ఏమంటే అబ్రహాం గారు 100 సంవత్సరాలంట దేవుడిచ్చిన వాగ్దానం కోసం ఎదురు చూసేటట. ఆయనకి ఏముంది? విశ్వాసం ఉంది. ఏమండి మనం ఒక సంవత్సరం వస్తాం, ఏమీ రాకపోతే దేవుడిని వదిలేసి వెళ్ళిపోతాం. చిన్న కష్టాలు వస్తే దేవుడిని వదిలేసి వెళ్ళిపోతాం. ఏమండి, ఆ ప్రభువుని అపవాది శోధించాడు తెలుసా? ఆ కొండ మీద ఆహారం కావాలా, లేకపోతే ఈ రాజ్యాలని నీకు ఇస్తానని. ఆయనకి ఏముందో తెలుసా? విశ్వాసం అనే డాల్ ఉందండి. 2000 సంవత్సరాల క్రితం ఆయన వాగ్దానం చేశాడు, నేను మరలా వస్తానని. ఇదిగోండి, దానికోసం కనిపెట్టుకోవాలంటే విశ్వాసం ఉండాలి. మన జీవితంలో విశ్వాసం ఉండాలి. మన జీవితంలో విశ్వాసం అనే డాల్ ఉండాలి. నమ్మిక ఉండాలి ఆయన మీద. అప్పుడట మనకి విశ్వాసం అనే డాలు పట్టుకోవాలట. ఆ దుష్టుడు వేసే బాణాలకి మనం తొలగిపోకుండా ఉంటాం. కష్టాలకు తొలగిపోయేది క్రైస్తవ్యం కాదు. ఇబ్బందులకు తొలగిపోయేది క్రైస్తవ్యం కాదు. మన దేవుడు ఇబ్బందుల్లో మన మోకాళ్ళను లేపే దేవుడు.
ఏమంటే ఆయన మనల్ని మనల్ని భుజం తట్టి ముందుకు నడిపించే దేవుడు, ప్రవక్తలకు తోడై ఉన్న దేవుడు, అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు, ఇస్సాకు తోడై ఉన్న దేవుడు. అలాంటి దేవుని పట్ల ఏముండాలి తెలుసా? విశ్వాసం ఉండాలి. ఏమండి, రక్షణ అనే శిరాస్త్రం ఉండాలట. శిరాస్త్రం ఎక్కడ పెట్టుకుంటారండి? ఇక్కడ పెట్టుకుంటారు. మనకి ఎలాంటి శిరాస్త్రం ఉండాలి తెలుసా? రక్షణ అనే శిరాస్త్రం ఉండాలట. ఏమండి, ఈ లోకంలో ఉంటున్నాం, అనేక మంది ఏమండి, నేను అనుకుంటాను బాగు చేసేవారి కంటే చెరిపేసేవారు ఎక్కువ ఉంటారేమోనండి. బాగు చేసేవారు బహుశా తక్కువ ఉంటారేమో, ఎంజాయ్ చేయరా అనేవారు ఎక్కువ ఉంటారేమో. ఈ మాటలన్నీ మన బుర్రలోకి ఎక్కకుండా ఉండాలంటే, ఎంజాయ్ చేయరా, వయసులో ఉన్నావు కదా అంటా ఉంటారు. ఈ మాటలన్నీ మన బుర్రలోకి ఎక్కకుండా ఉండాలంటే దాని ఆ మాటలకు అడ్డుగా ఏముండదు తెలుసా? రక్షణ అనే శాస్త్రం ఉండాలి. ఎలా వచ్చింది రక్షణ? ఒక కుమారుడు తన తండ్రికి ఇచ్చిన మాట వలన నిలబడడం వల్ల వచ్చింది రక్షణ. ఒక కుమారుడు తన తండ్రి పిల్లల్ని ఆ తండ్రిలా ప్రేమించడం వల్ల వచ్చింది రక్షణ. ఒక కుమారుడు ఆ పరలోక సౌభాగ్యాన్ని కాదనుకుని ఈ మనిషి కోసం వచ్చింది, ఈ మనిషి కోసం ఈ లోకానికి వచ్చినందుకు వచ్చింది రక్షణ. ఒక ప్రభువు, ఏమండి, ఒక ప్రభువు ఎంతో ప్రేమిస్తే, మనల్ని ఎంతో ప్రేమిస్తే వచ్చింది రక్షణ. అటువంటి రక్షణ ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా? ఎక్కడ పెట్టుకోవాలి? నీ తల మీద పెట్టుకోవాలి ఆ రక్షణ. నలుగురు దాన్ని చూసినప్పుడు, ఇదిగో వీడు క్రైస్తవుడట, వీడట ఆ క్రీస్తును నమ్ముకుంటున్నాడట అని చెప్పుకోవాలంటే నీ ప్రవర్తనలో ఆ రక్షణ అనే శాస్త్రం కనపడాలి. ఒకవేళ ఆ త్యాగం నీ తల మీద ఉంటే, ఒకవేళ క్రీస్తుని నీ శిరస్సుగా ధరిస్తే, అప్పుడు లోకంలో ఎవడేం చెప్పినా నువ్వు మారవు. ఒకవేళ నీకు ఆ త్యాగం గుర్తు లేకపోతే ఈ లోకంలో ఎవడేం చెప్పవసరం వద్దు, నీకు నువ్వే మారిపోతావు. ఇప్పుడు రక్షణ అనే శాస్త్రం ధరించాలట. ఇంకేం ధరించాలట? దేవుని వాక్యం అనే ఖడ్గం ఉండాలట. చేతిలో ఏముండాలో తెలుసా? ఇవన్నీ నిన్ను రక్షించుకోవడానికంటే, నువ్వు యుద్ధం చేయడానికి ఏముండాలో తెలుసా? దేవుని వాక్యం అనే ఖడ్గం ఉండాలి. దాని అర్థం ఏంటో తెలుసా? రోజు నువ్వు వాక్యం చదవాలి. మనకే బైబిల్ పట్టుకెళ్ళడానికి సిగ్గు, ఇంకా వాక్యం ఏం చదువుతామండి? ఎజ్రా గారు అంటారు దేవుణ్ణి అంట పరిశీలించి తెలుసుకోవడానికి, ఆ ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవడానికి ఆయనట మనస్సు నిలిపాడంటండి దేవుని మీద. ఇప్పుడు నీ చేతిలో ఏముండాలో తెలుసా? నీ చేతిలో నీ మనస్సులో వాక్యం ఉండాలి. ఆయన పరిశీలించి తెలుసుకోవాలి. ఒకవేళ ఎవరైనా దుష్టులు నీ దేవుని గురించి మాట్లాడినప్పుడు ఈ వాక్యంతో నువ్వు సిద్ధంగా ఉండాలి. ఈ సమాజాన్ని మార్చడానికి, ఈ క్రైస్తవుల్ని దేవునిలో నడిపించడానికి, ఈ అపవాదితో యుద్ధం చేయడానికి నీ చేతిలో వాక్యం ఉండాలి, నీ మనస్సులో ఆయన మాట ఉండాలి. ఆయన అంటున్నాడు, రక్షణ అనే శాస్త్రం ధరించాలి, విశ్వాసం అనే ఢాలు పట్టుకోవాలి, నీ నడుముకు సత్యం ఉండాలి. అప్పుడట ఆ కనిపించిన దురాత్మలతో మనం పోరాటం చేస్తామట. ఒకవేళ క్రీస్తు త్యాగం నీ మనస్సులో ఉంటే, ఆ దేవుని పైన విశ్వాసం నీ మనస్సులో ఉంటే, ఇదిగో ఈ లోకాన్ని మార్చే ఆ దేవుని యొక్క కుమారుడు నువ్వే అవుతావు. మన పోరాటం ఈ లోకస్తులతో కాదు, మన పోరాటం ఈ శరీర సంబంధులతో కాదు, మన పోరాటం ఆ దురాత్మల సమూహంతో. మన పోరాటం ఆ దురాత్మల సమూహంతో, మన పోరాటం అనేక మందిని దేవునిలో నడిపించాలనేదే మన పోరాటం. ఒకవేళ ఈ పోరాటం మీ మనసులో ఉంటే, ఆయనే మీకు రక్షణ కవచంగా ఉంటాడు, ఆయనే మీకు దేవుడిగా ఉంటాడు. ఆ ఇశ్రాయేలుని ఎర్ర సముద్రం గుండా నడిపించాడే, ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఈ ఎడారి మార్గంలో ఆ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన మీ మనసుల్లో పెట్టుకోండి, మీ జీవితాల్లో పెట్టుకోండి, మీ కుటుంబాల్లో పెట్టుకోండి. ఆ దేవుడు మీకు తోడై ఉంటాడు. ఈరోజు ఒక చక్కని విషయాన్ని మనం పరిశీలించాం. మనం ఎలా పోరాటం చేయాలనే విషయాన్ని పరిశీలించాం. ఈ మాటలు మీ మనసులో పెట్టుకోండి. అనేక మందికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మరియు వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఆ దేవుని గురించిన మరికొన్ని సంగతులు విందాం. అప్పటి వరకు సెలవు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఉన్న మా తండ్రి, ఇన్ని దినాలు మమ్మల్ని సజీవులుగా ఉంచారయ్య తండ్రి. మీ రెక్కల కింద తండ్రి, మీ దయగల హస్తం కింద అయ్య తండ్రి, మీ చల్లని చూపు కింద అయ్య తండ్రి మమ్మల్ని దాచారయ్య తండ్రి.
ఓ దేవ తండ్రి, నీ వాక్యాన్ని మేము పరిశీలించామయ్యా తండ్రి. నీ పిల్లలతో నీ వాక్యాన్ని మేము పరిశీలించామయ్యా తండ్రి. ఓ దేవ తండ్రి, విశ్వాసాన్ని మా మనసులో పెట్టండి అయ్యా తండ్రి. రక్షణ అనే శాస్త్రాన్ని మేము ధరించుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా తండ్రి. మాతో మీరు ఉండండి తండ్రి, నడిపించండి తండ్రి. ఓ దేవ తండ్రి, మరి ఒక వారం, మరి ఒక సందర్భం మీ గురించి వినే మనస్సును మాకు దయచేయండి అయ్యా తండ్రి. మాతో మీరు ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి పేట బ్రతుములాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.